హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనమైతే కంప్లీట్గా 7th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే నేర్చుకుందామండి. చట్టాల గురించి, వన సంరక్షణకు సంబంధించి, అదేవిధంగా భూఫలకాల గురించి, అక్షాంశాలు, రేఖాంశాలు. సో ఈ టాపిక్స్, మేజర్ టాపిక్స్ గురించి కొన్ని బిట్స్ అయితే మీ ముందుగా తీసుకొచ్చాను. సో మీకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతాయి. తప్పకుండా అయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. ఇక్కడ మనం క్వశ్చన్ వైజ్గా చూసుకుంటే కనుక వన సంరక్షణ చట్టం ప్రారంభమైన సంవత్సరం ఏది? సో ఆప్షన్ ఏ చూడొచ్చు, 1952, 1970 ఉంది, 1980 ఉంది, 2006 ఉంది. సో ఆన్సర్ వచ్చేసి 1980. వన సంరక్షణ చట్టం ప్రారంభమైన సంవత్సరం వచ్చేసి 1980. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అటవీ హక్కుల చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? సో అటవీ హక్కులకు సంబంధించి చట్టం అనేది 2000, 2006, 2010, 2015. ఆన్సర్ చూద్దాం. 2006లో అటవీ హక్కుల చట్టం ఆమోదించడం అయితే జరిగింది. ఇంకొకటి మనం చూసుకుంటే కనుక అటవీ హక్కుల చట్టం దేనికి చట్టపరమైన గుర్తింపుని ఇస్తుంది? అసలు యాక్చువల్గా అటవీ హక్కుల చట్టం అనేది దేనికి గుర్తింపు అన్నట్టు. సో చూస్తే పారిశ్రామిక హక్కుల, సాంప్రదాయ అటవీ నివాస వర్గాల హక్కుల, పర్యాటక హక్కుల, నగర ప్రజల హక్కుల. సో మీకు కంప్లీట్గా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, సాంప్రదాయ అటవీ నివాస వర్గాల హక్కులు. సో ఇది ఆన్సర్ అండి. అదేవిధంగా చూసుకుంటే కనుక పటాల తయారీదారులను ఏమంటారు? పటాలకు సంబంధించి జియోగ్రాఫర్లు, కార్గోగ్రాఫర్లు, సర్వేయర్లు, ఇంకొకటి నావికులు. సో నావికులు కాదు, సర్వే చేసేటోళ్ళు కాదు, జియోగ్రాఫర్లు కాదు. సో కార్టోగ్రాఫర్స్ అంటారు. జియోగ్రాఫర్ అంటే వెతికే వాళ్ళని అంటారు, ఓకేనా. పటాల తయారీ వాళ్ళని అంటే కార్టోగ్రాఫర్లు అని అంటారు. నెక్స్ట్, మట్టి పలకలను పటాలుగా ఉపయోగించినది ఎవరు? దీంట్లో మనం చూసుకుంటే కనుక గ్రీకుల, సుమేరియన్లు, బాబిలోనియన్లు, లేకపోతే రోమన్లు, ఈజిప్షియన్లు. ఆన్సర్ ఇక్కడ కనబడుతుంది ఆల్రెడీ. సో సుమేరియన్లు, బాబిలోనియన్లు అండి. ముందుగా మట్టి పలకలను అయితే వాళ్ళు పటాలుగా యూజ్ చేయడం అయితే జరిగింది. ఇంకొకటి, అక్షాంశ రేఖాంశ భావనలను పటాల తయారీకి అనువదించినది ఎవరు? ముందుగా సో రోమన్ల, గ్రీకుల, భారతీయుల, చైనీయుల. సో చూసుకుంటే కనుక దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి బి అండి, గ్రీకులు. అక్షాంశ రేఖాంశ భావన పటాలను అనువదించింది అయితే గ్రీకులు. ఇంకొకటి చూద్దాం, పటాల తయారీలో ప్రక్షేపణం అనే విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? సో ప్రక్షేపణం విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే టాలమీ, అనాల్జిమండ్, గెరార్థస్ మెర్కెటర్, ఇంకొకటి హెరిడోటస్. ఆన్సర్ వచ్చేసి అనాల్జిమండర్ అండి. మరి ఇక్కడ చూడొచ్చు. ఇంకొకటి, పటంలో చర్చించే విశేష అంశాలను పరిచయం చేసేది ఎవరు? సో ఏవైతే పటాన్ని ఒక విశేష అంశంగా పరిచయం అయితే చేస్తుంది, దానిలో ముందుగా ఆప్షన్ వచ్చేసి దిక్కుల, స్కేలు, పట శీర్షిక, చిహ్నాలు. సో ఆన్సర్ అయితే ఇక్కడ ఉంది. పట యొక్క శీర్షిక మేజర్గా దాని నేమ్ అనేది అసలు అది ఏంటి అనే అంశాన్ని పరిచయం అయితే చేస్తుంది. ఇంకొకటి మనం చూసుకుంటే కనుక భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని ఏమంటారు? యాక్చువల్ డిస్టెన్స్ని పటంలో అంటే చూపించడాన్ని ఏమంటారు? ఇంకొకటి మనం అంటే చూస్తే కనుక ఆప్షన్స్ దిక్కులు, స్కేలు, పట శీర్షిక, సాంప్రదాయక చిహ్నాలు. స్కేల్ అండి, ఎందుకంటే ఆ స్కేల్ అనేది ఎంత డిస్టెన్స్ ఉందో మనం యాక్చువల్గా ఉన్నదాన్ని స్కేల్ లాగా మనమైతే రాస్తాం కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి, స్కేల్, ఓకేనా. ఇంకొకటి చూసుకుంటే భారత సర్వే శిక్షా శాఖ అంటే సర్వే ఆఫ్ ఇండియా అనేది దేని తయారీలో సాంప్రదాయంగా ఉంటుంది అంటే పొందుపరుచుకుంది? ప్రపంచ పటాలు, టోపోషీట్స్, ఖగోళ పటాలు, రాజకీయ పటాలు. ఆన్సర్ వచ్చేసండి టోపోషీట్స్, ఓకేనా. ఇంకొకటి చూసుకుంటే కనుక భౌతిక పటాల్లోనూ విషయ నిర్దేశిత పటాల్లోనూ ఉపయోగించే వాటిని వేటిని అయితే ఉపయోగిస్తారు? ఒకటి వర్షపాతం, ప్రత్యేక అంశాలను, ఉష్ణోగ్రత, జనాభా. ఆన్సర్ వచ్చేసి ప్రత్యేక అంశాలు. ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడంలో ప్రామాణికంగా దేన్ని సూచిస్తుంది? సముద్ర మట్టం నుండి ఎత్తు, నది మట్టం నుండి ఎత్తు, పర్వత శిఖరం నుంచి ఎత్తు, భూగర్భ స్థాయి నుంచి ఎత్తు. ఆన్సర్ వచ్చేసి ఏ అండి. సముద్ర మట్టం నుంచే మనమైతే ఎత్తునైతే కొలుస్తాము. ప్రామాణికంగా ఉన్న కొలతలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. ఇంకొకటి, మైదానాలు, పుల్లపు భూములు 0 to 100 MSL సూచించడానికి వాడేది రంగు ఏంటి? పసుపు రంగ, నారింజ రంగ, ఆకుపచ్చ రంగ, తెలుపు రంగ. ఆన్సర్ వచ్చేసి సి అండి, ఆకుపచ్చ రంగు. సో ఆకుపచ్చ రంగును అయితే మనమైతే వాడతాము. సో ఇది గైస్
ఈ రోజున మేజర్ బిట్స్ అనేవి ఇంకా మరిన్ని బిట్స్ అయితే మీ ముందుకే తీసుకొస్తాను ఈ వీడియోని బట్టి. ఓకేనా, వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.